పార్టీ సీనియర్ నేతలతో భారతి గారు కలవడం మాట్లాడడం చూశారు. ఓకే, సో ఇంత జరుగుతున్నప్పుడు నిప్పు లేనిదే పొగైతే రాదు కదా అనేది కొంతమంది గట్టిగానే చెబుతూ ఉన్నారు. మరి అలా చూస్తున్నట్లయితే ఇప్పుడు పులివెందులలో ఆ ఏరియాలో భారతి గారు చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. సమయ సందర్భం వచ్చినప్పుడు భర్తకు సపోర్టివ్గా తను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి భారతి గారి అండ చాలా అవసరం కాబట్టి తను కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ చూసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మరి కొంతమంది. తప్పే ఉంది? మీ మాటల్లోనే నిప్పు లేదే పొగ రాదు కదా అన్న. అంటే నిప్పు అంటూ ఉండాలి కదా, ఉంటే పొగ వస్తుంది. పొగ వస్తుందంటే నిప్పు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు భారతి గారు రహస్యంగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితిలో లేరు. ఆమె రాదలుచుకుంటే ఆమె అవసరం ఉందని జగన్ గారు భావిస్తే నేరుగానే బాధ్యతలు ఇస్తాడు. ఆ అవసరం లేదు, ఆమె రాదు. మొదటి అంశం. ఆమె నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ నాయకుడితో అంటే వైసీపీలో లీడర్లతో ఎవరితో టచ్లో ఉండరు. ఆమె ఎదురుపడితే ఒక నవ్వు వేసి నమస్కారం పెట్టేసి వెళ్తారు తప్ప ఆమె వైసీపీ లీడర్లతో ఉండరు. ఆమె మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఆమెకి ఇష్టం లేక కాదు. వాళ్ళు భార్యాభర్తలు. తను జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్లో పార్టీ నడుస్తుంది. ఆమె మిగతా కుటుంబ పనులు, కుటుంబం, పిల్లలు, వ్యాపారాలు ఆమె చూసుకుంటుంటే ఆయనకి ఆ బడ్డను తీరిపోతుంది. ఫ్రీగా జగన్ గారికి ఉండొచ్చు అనే ఒక అవగాహనలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే. భారతి గారికి చేత కాకుండా సమర్థురాలు కాకుండా కాదు. అంటే అట్లా అంటున్నప్పుడు ఆమె జోక్యం చేసుకోదు. ఇప్పుడు భారతి గారు జోక్యం చేసుకుంటే ఏమవుతుంది? ఆర్పీ నుంచి నడకొస్తారు టికెట్లు రాని వాళ్ళు. ఇట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ మీరు ఒక పేరు చెప్పండి, భారతి గారి ఆశీస్సులతో ఫలానా వాడు ఎమ్మెల్యే అయినాడు, ఫలానా వ్యక్తి ఎంపీ అయినారు అని ఒక్క పేరు చూపించి చూద్దాం. అది ఇతర పార్టీలు చాలా పని ఆయన పేరు అసలు ఆమె జోక్యం చేసుకోదు. ఎవరితో మాట్లాడదు. కనబడితే నమస్కారం పెట్టడం తప్ప ఆమె వ్యక్తిగతంగా ఎవరితో అసోసియేట్ కాదు. కాబట్టి కాలేదు. కాబట్టి ఇది రహస్యమేం లేదు. అంటే వ్యక్తిగతంగా నాకు కూడా కొంత పరిచయం ఉంది. పరిచయం అయినప్పుడు క్యాజువల్గా మీరు లీడర్షిప్ వాళ్ళతో మాట్లాడరు కదా మేడం అంటే, లేదన్నా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను ఓన్లీ ఇంతవరకే ఉంటాను, ఓన్లీ పులివెందుల ఎన్నికల వరకే ఆమె ఇన్వాల్వ్ అవుతారు. దాని ఉద్దేశం ఒకటే. వాళ్ళ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు కూడా మంచి డాక్టర్ ఆ ఏరియాలో, వారికి కూడా మంచి ఇమేజ్ ఉంది. కాబట్టి రెండు, తన భర్త రాష్ట్రం అంతా తిరుగుతుంటాడు. పులివెందుల్లో ఇల్లు వెళ్ళాడు. జగన్ గారు వెళ్ళకపోయినా గెలుస్తాడు. కానీ ఓటు అడగాలి కదా, కనీస ధర్మం కదా. ఆయన అడగలేడు. ఆయన ఊరు ఇల్లు తిరుగుకుంటా అంటే రాష్ట్రం అంతా ఊరు చూడాలి. కాబట్టి నామినేషన్ వేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంటింటికి వెళ్ళి జగన్ భారీగా మీకు నమస్కారం పెట్టి జగన్ గెలిపించండి, మళ్ళీ వచ్చి మీకు జగన్ అందుబాటులో ఉంటాడు తప్ప నేను అందుబాటులో ఉంటాడని చెప్పదు. కాబట్టి రెండోది, పులివెందులు యాక్టివ్గా ఉంటారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ఒక రోల్ మోడల్. 2500 మంది పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్తున్నాను, చదువు చెప్పిస్తా ఉంది ఉచితంగా. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అన్ని మెటీరియల్ ఫ్రీ. దానికి రెగ్యులర్గా వస్తుంటుంది ఆమె. విజయవాడలో ఒక అనాథాశ్రయాలు ఉంటుంది. ఈ అనాథాశ్రయాలు ఉంటే అంటే వికలాంగులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. మంత్రి వెళ్తారంటే ఊరికి తెలుదు ఆ ప్రపంచాన్ని. మంత్రి వెళ్ళి ఇంకొచ్చినటువంటి గిఫ్ట్లు అన్ని తీసుకుని ఆ పిల్లలకి ఇస్తూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంట్లో పర్ణశాల ఉంటుంది. అంటే ఆ గోవులు పెట్టుకొని దానికి మంచి మంతిని ఇట్లాంటి పేర్లు పెట్టుకొని దాంతో వాళ్ళతో గడ్డి వేస్తూ దాన్ని నీట్గా చూసుకుంటూ ఉంటుంది. ఆ పర్ణశాల తర్వాత అనాథాశ్రయాలు లాంటి పిల్లలు. ఇక్కడ మెమోరియల్ స్కూల్, వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఇది బహిరంగ, ఇది ఎక్కడ బయటికి చెప్పదు ఆమె. వ్యాపారాలు, పిల్లలు, ఇది ఆమె బరి. ఆ బరిలో చక్కగా పనిచేస్తూ ఉంది. కాబట్టి భారతి గారు బయటికి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడితే బహిరంగనే మాట్లాడతారు. ఎందుకంటే ఎవరిని మెప్పించాలి? లోపల మాట్లాడుకొని వాళ్ళదే కదా పార్టీ. కాబట్టి ఎప్పుడు ఉంటుందంటే, గతంలో మీకు గుర్తుందా, తెలుగుదేశం పార్టీలో రామారావు గారు సత్యమణి లక్ష్మీపార్తి గారు, చంద్రబాబు ఉన్నప్పుడు వీళ్ళు ముందు మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆమెకు వస్తున్నా, ఈయనకి వస్తున్నా, ఎవరికి వస్తున్నా తెలియదు. ఆ కర్మ వీళ్ళకే ఉంది. వీళ్ళు మొత్తం హోల్సేల్ పార్టీకే ఓనర్ లాంటి వాళ్ళు. జగన్ గారికి భార్య, ఇంకా ఆయన పిల్లలు, ఇంకెవరున్నారు జగన్ గారికి నెక్స్ట్ అప్పగించాలంటే? కాబట్టి ఈ కారణాలు ఇచ్చే భారతి గారు ఇప్పటి వరకు లైన్లో రాదలుచుకుంటే శంషేర్గా ఇది మా కారణం, నేను వస్తున్నానని చెప్పే జగన్ గారే వచ్చి చెప్తాడు, నా బాధ్యతలు భారతి గారు కొంత నిర్వహిస్తారని. కాబట్టి ఊరు జోక్యం చేసుకోవాల్సిన వాళ్ళిద్దరూ ఆ కోఆర్డినేషన్ ఉన్నారని నాకు అర్థమైంది. ఇప్పుడు మహిళలు అంటేనే కుటుంబాన్ని చాలా మంచిగా చక్కదిద్దగలరు. సో ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళు రాణించగలరు, మనకు తెలిసిన విషయమే. ఒకవేళ ఈ వార్తా కథనాలే నిజమని కొద్దిసేపు అనుకుందాం. భారతి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తగా
రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నప్పుడు ఇంటిని పిల్లల్ని చక్కగా ఆమె చదివించారు, వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు నిలబెట్టారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ భారతి గారికి ఇవ్వాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్పారు ఒక స్కూల్ని చాలా బాగా రన్ చేస్తూ ఉంటారు. పులివెందులలో భారతి గారికి చాలా పెద్ద ఇమేజ్ ఉంటుంది, గ్రాఫ్ ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా భారతి గారు అంటే చాలా ఇష్టం అంట అక్కడ వాళ్ళకి, మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే ఇంకా వైసీపీకి ప్లస్ అవుతుంది కదా, యాడ్ ఆన్ అవుతుంది కదా అని కొంతమంది అభిప్రాయం. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఒకటి వారి అవసరం ఉందని జగన్ గారు భావిస్తే అది పెద్ద ఇష్యూ కాదు. పులివెందుల్లో జగన్ గారు ఉండరు కాబట్టి ఆమెని తీసుకెళ్లడం ఒక అవసరం, ఆమె వెళ్తుంది. భారతి గారిని అందరూ ప్రేమిస్తారంటే ఇప్పుడు మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా మా అమ్మ నాయన కూడా కోడల్ని ఎక్కువ ప్రేమిస్తారు, ఎందుకంటే మన ఇంటికి వచ్చింది కాబట్టి. అంటే నన్ను ప్రేమించడానికి కాదు కదా, జగన్ గారి భార్యగానే ఆమె ఇమేజ్ కాబట్టి జగన్ గారి కన్నా కాదు, జగన్ గారి భార్యగానే భారతి గారికి ఇమేజ్. కానీ కోడల్ని ఎక్కువ ముద్దుగా చూసుకుంటారు అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ భారతి గారు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. భారతి గారి సమర్థత గురించి ఎవరికేం పరీక్ష అవసరం లేదు. కుటుంబాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తి రాజకీయాలు చేయలేక కాదు, అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆ పార్టీ పాత్ర పోషిస్తున్న మధ్యలో ఏమెందుకు అని వాళ్ళు అనుకుంటున్నారు. రెండోది ఆమె బరిలో దిగితే ఎలా ఉంటుంది, వెంకటప్ప మెమోరియల్ స్కూల్ లాగా ఉంటుంది. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుకు స్ఫూర్తిదాయకం. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఉచిత బట్టలు, ఉచితంగా పుస్తకాలు, మొత్తం 2500 మందికి బ్రహ్మాండం నిర్వహిస్తున్నారు. టాప్ మోస్ట్ స్కూల్గా రాజశేఖర గారు గురువు గారు జగన్ గారు చెప్పారు, ఈ స్కూల్ని నా సతీమణి భారతి గారు నిర్వహిస్తున్నానని చెప్పున్నందుకు నేను గర్విస్తున్నాను అని చెప్పాడు. అంత బాగా నిర్వహిస్తుంది. దాన్నే మోడల్గా తీసుకొని నాడు నేడు పెడితే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. అది ఒక ఉదాహరణ. అట్లే ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీస్ నడపడంలో ఇవన్నీ కట్టే శక్తి సామర్థ్యాల మీద ఎవరు డౌట్ లేదు. ఆ అవసరం జగన్ గారు ఇంకా బాగా నిర్వహిస్తున్నప్పుడు ఆమె అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. బహుమ కూడా అవసరం లేదు కదా, జగన్ గారి పాత్ర సరిపోకపోతే కదా భారతి గారు రావాలి. అవసరం లేదు కాబట్టి వారి పాత్ర వాళ్ళది, ఈయన పాత్ర ఇది. ఆమె బరిలో దిగితే ఎట్లుంటుందో ఈరోజు ఈనాడికి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన మార్పులు చూస్తే అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు